నాడు జరిగిన అద్భుతం. నేను కెనరా బ్యాంకులో పనిచేస్తున్నాను. అయితే సన్యాసరత్వం తీసుకోవడానికి మంగళగిరి వచ్చాను. సెప్టెంబర్ 15 ఇన్కమ్ ట్యాక్స్కి లాస్ట్ డేటు. అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన విజయవాడలో ఉండేవాడు. ఆయన నేను చేస్తానంటే ఆయనకి నా ఇన్కమ్ ట్యాక్స్ ఫారాలన్నీ పంపించాను. కానీ ఆయన అంతా చెక్ చేసి అన్నాడు కదా, మనము 50,000 ఇంకా కట్టవలసి వస్తుంది, ఇది చేయలేమని చెప్పాడు. గత 3 సంవత్సరాల నుంచి ఆయనే నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేస్తున్నాడు. నేను ఏదన్నా ఉందేమో దారి చూడమని చెప్పాను. ఆయన ఎంత చెప్పినా ఏ దారి దొరకలేదు, కాబట్టి మీరు కట్టాల్సిందే అని చెప్పాడు. అయితే 15వ తారీఖులో నేను వేరే వాళ్ళని సంప్రదించడం జరిగింది. సంప్రదించేలోపే 15వ తారీఖు అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ డేట్ అయిపోయింది. 5,000 పెనాల్టీతో కట్టాలి అనుకున్నాను. కానీ ఆ రాత్రి నేను ఏం చేశానంటే, వ్రతంలో ఉండగానే నేను దేవుణ్ణి ప్రార్థించాను. స్వామి, ఇన్కమ్ ట్యాక్స్ సెప్టెంబర్ 30 వరకే పెంచుదాం అనుకుంటున్నారు, కొంచెం పెంచే ఏర్పాటు చేయండి అని. అయితే అది ఒక్కరోజు మాత్రమే పెరిగిందనమాట. సెప్టెంబర్ 16 వరకే పెంచారు. అయితే వేరే ఆయనకి నా డాక్యుమెంట్లు అన్నీ పంపించి ఆయనతో చెప్పాను, ఎట్లాగైనా ఈరోజు మనము చేయాలి, ఎందుకంటే ఈరోజు చేయకపోతే మనకు 5,000 పెనాల్టీ పడుతుందని చెప్పాను. చెప్తే ఆయన కూడా సరేనని, నాకు ఓటీపీ రావటం, నేను ఈ సన్యాక్షేత్రంలో ఉండటం వల్ల ఆ ఓటీపీ 10 నిమిషాలే ఉంటుంది, ఆయనకి చెప్పలేకపోవటం, దానివల్ల ఆయన అది చేయలేకపోవటం, అలా సాయంత్రం అయిపోయింది. సాయంత్రం ఆయనకి వేరే పని ఉండి వేరే వాళ్ళ దగ్గరికి, సీఏ దగ్గరికి వెళ్ళాడు. రాత్రి 8 అవుతుంది, అయినా కానీ ఇంకా ఆయన తిరిగి రాలేదు. నాకు చేస్తాడో లేడనే టెన్షన్ పట్టుకుంది. అయితే రాత్రి 10 వరకు నేను ఫోన్లు చేస్తూనే ఉండా. అప్పటికే 2-3 సార్లు ఆయన ట్రై చేసి ఓటీపీలు వచ్చినాయి, కానీ అవి సక్సెస్ కాలేదు, అవ్వట్లేదని చెప్పాడు. లాస్ట్ ఓటీపీ నేను చెప్పి ఇక అయితే అయింది, లేదని నేను ఢిల్లీకి బయలుదేరాను. అయితే పొద్దునే చూసుకుంటే ఆశ్చర్యం ఏంటంటే, నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. కాబట్టి దేవుని నమ్ముకున్న వారికి ఏ కొదువ ఉండదో. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. రాధే రాధే.